నా పేరు ప్రదీప్, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుల్ని. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎగ్జామ్ అనే పేరు మీద నీట్ని అనేది తీసుకొచ్చింది. ఈ నీట్ని తీసుకొచ్చేటప్పుడు అనేక రాష్ట్రాలు విభేదించినప్పటికి కూడా బలవంతంగా తీసుకొచ్చారు. ఈ నీట్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు తమిళనాడు రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి అనిత లేఖ రాసింది. ఏమనంటే నీట్లో తెలంగాణ మొత్తం ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ నీట్లో మాత్రం ర్యాంక్ రాలేదు. అమ్మాయి మోడీకి లెటర్ రాసి మరీ చనిపోయింది. ఒకే దేశం ఒకే ఎగ్జామ్ అని చెప్పినటువంటి మోడీ ఒకే దేశం ఒకే విద్య ఎందుకు తీసుకురాలేదని చెప్పేసి కూడా ఆ రోజు ఆత్మహత్య చేసుకుంది. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళన వచ్చింది. అయినా కానీ మోడీ కనికరించలేదు. ఈనాడు ఎన్టీఏ పేరు మీద ప్రైవేట్ సంస్థతో ఈనాడు నీట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. అనేక అవతాకాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డును పడ్డాయి. కానీ నరేంద్ర మోడీ కానీ విద్యాశాఖ మంత్రి కానీ నోరు ఎప్పట్లేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఈ రాష్ట్రంలో కూడా కొత్తగా కేంద్ర మంత్రులుగా అయినటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా స్పందించట్లేదు. వేవేవో దాని మీద స్పందిస్తున్నారు. తక్షణమే నీటి మీద కూడా స్పందించాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు విద్యార్థులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కూడా ఈ నీటి విద్యార్థుల సమస్య మీద స్పందించకపోతే అక్కడ విద్యార్థులు కూడా ఆందోళన చేసి వాళ్ళని ముట్టడిస్తారు. కాబట్టి ఆయా ప్రభుత్వాలు కూడా నోరెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.